శక్తి మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. 2019లో అమరావతి కోసం కొన్ని వేల ఎకరాలు ఒక రైతులు త్యాగం చేసినా దాన్ని పట్టించుకొని గత పాలకులు ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారో 3 ముక్కల ఆట లెక్క 3 రాజధానుల లెక్క చేసి చిన్న చేయడం జరిగిందని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా తీర్పునిచ్చారో దానికి ఉదాహరణే జూన్ 4, 2024 ఎట్లా ఇచ్చారంటే 94% స్ట్రైక్ రేట్తో 175 సీట్స్ ఉంటే 164 సీట్స్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చాయి. 25 ఎంపీ స్థానాలు ఉంటే 21 స్థానాలు ఈ కూటమి సర్కార్కి ఇచ్చాయి. దీన్ని ప్రజా తీర్పు దినంగా అక్కడ కూటమి సర్కార్ అంటే అక్కడ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వచ్చేసరికి వెనుపోటు దినంగా వారు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇది వెనుపోటు దినమా లేకపోతే ప్రజా తీర్పు దినమా? ఈరోజు మనం క్లుప్తంగా దీని గురించి తెలుసుకుందాం. అక్కడ అమరావతి రైతుల గురించి ఎంత లాంగ్ ప్రొటెస్ట్ జరిగిందో మనకు తెలుసు ఫ్రెండ్స్. అమరావతి నుంచి తిరుపతి కూడా వాళ్ళ పాదయాత్రను వెళ్ళి ఏ విధంగా వాళ్ళని దాష్టికానికి గురి చేశారో మనకు తెలుసు ఫ్రెండ్స్. ఆడబిడ్డలను వచ్చేసరికి కడుపులో తన్నుకుంటూ వాళ్ళని హేళన చేసుకుంటూ వాళ్ళని నానా రకాలుగా హింసలు పెట్టిన సంగతులు మనం మీడియాలో చూసాము, సోషల్ మీడియాలో చూసాము అప్పుడు. అయితే అమరావతిని తీసుకోకుండా అది ఒక వర్గానికి చెందిన ప్రజలకే యూజ్ అవుతుందని చెప్పేసి గత పాలకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో నియంత పాలన లెక్క చేశారు. దాని తర్వాత వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైతే ఒక ఇల్లీగల్ కేసెస్లో అరెస్ట్ చేశారో దాని ద్వారా అక్కడ ప్రజలు మొత్తం ఇన్నిసార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక పెద్ద ఆయనని జైల్లో పెట్టడం ఏంది అని చెప్పేసి అది రాష్ట్ర భవిష్యత్తుకు మారిన ఉద్యమం లెక్క మారింది. అది అప్పుడు వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్, ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ప్రొటెస్ట్ చేయడం, అతని అక్కడ రాజమండ్రి జైలుకి రాకుండా అడ్డుకోవడం కూడా మనం చూసాం. ఆ రోజు కూడా నైట్ రోడ్డు మీద ఎలా నేషనల్ హైవేలో ఆయన అక్కడ పడుకొని ఎట్లా నిరసన చెప్పాడో కూడా మనకు తెలుసు. అయితే ఈ కూటమి సర్కారు ఫామ్ అవడానికి ఇటు చంద్రబాబు నాయుడు గారు ఎంత పని చేశారో అటు పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే పని చేశారు. దాని తర్వాత మోడీ గారి గ్రీన్ సిగ్నల్తో బీజేపీ కూడా దీంట్లో అలయన్స్లో వచ్చింది. అయితే ఇప్పుడు అలయన్స్ అయిన తర్వాత ఇక్కడ జూన్ 4, 2024 తర్వాత మెయిన్గా జరిగిన ఇన్సిడెంట్స్ మనం ఒకసారి నెమరు వేసుకుందాం మిత్రులారా. అది వచ్చేసరికి వానాకాలంలో కృష్ణానది వాటర్లో ఇక్కడ తెలంగాణ నుంచి హెవీ ఫ్లోటింగ్ వాటర్ అంతా అక్కడ బుడ్డవేరులో ఎట్లయితే చేరుకుందో పేరు మొత్తం ఉప్పొంగి అక్కడ ఉన్న విజయవాడలో లోతట్టు ప్రాంతాలు ఏవేవైతే ఉన్నాయో ఒక ప్రళయంలో వరదలు వచ్చాయి. అక్కడ ఆ వరదలను చూసి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఈ 75 ఇయర్స్ మనం ఇందాక యువకుడు అని ఏవైతే చెప్పుకున్నామో ఆ CEO అక్కడ తన సొంతంగా ఒక లైఫ్ బోట్ వేసుకొని మొత్తం అక్కడ ఉన్న ప్రజలకి కష్ట సుఖాలని తెలుసుకొని ఎన్ని రోజులైతే అక్కడ వరద ఉందో అన్ని రోజులు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉండి వాళ్ళకి సేవలు అందించారు. 100% మనం లైవ్లో చూసాం ఇదంతా. సో మనం ఎక్స్పీరియన్స్ దీంట్లో మార్ఫింగ్ కానీ వీడియోస్ కానీ ఏం లేవు. మనం అంతా లైవ్ టు లైవ్ అప్డేట్ మనం టెలికాస్ట్ అయిన న్యూస్ ఛానల్స్లో సోషల్ మీడియాలో మనం చూసాం. అక్కడ ప్రజలు కూడా ఎట్లా రెస్పాన్స్ అయ్యారు, అక్కడ ఈ NDRF బలగాలకి ఏదైతే డ్రోన్స్తోని ఫుడ్ ఇచ్చిన, హెలికాప్టర్తో ఫుడ్స్ ఇచ్చిన ఎలా చేశారో మనం చూసాం. దాని తర్వాత తిరుపతి లడ్డు ఇష్యూ, పవిత్ర మన వెంకన్న స్వామి సన్నిధిలో ఏదైతే ఇల్లీగల్గా ఆయిల్స్ వాడారో, పందిది కొవ్వుతో ఎట్లా వాడారో ఇది కూడా బయట పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. భక్తుల మనోభావాలు ఇవి దెబ్బతింటాయి, వాళ్ళు ఇట్లా ఫీల్ అయినా కానీ ఉన్నది ఉన్నట్టు నిజం చెప్పడానికి ట్రై చేశారు. ఇప్పుడు అది సబ్జూడిస్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడొద్దు. దాని మీద సిట్ వేశారు. సో ఇది ఆ సిట్ తీర్పు వచ్చిన తర్వాత మనం దీని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే అమ్మ దగ్గర నుంచి ఆలి వరకు ఎవరెవరైతే పర్సనల్ టార్గెటింగ్ చేసుకుంటూ తిడుతున్నారో, ఎవరైతే భూములు కబ్జాలు చేసుకున్నారో పేద ప్రజలకి వారందరినీ ఎవరైతే టార్గెటెడ్గా కొంతమంది టీడీపీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తల్ని ఎవరినైతే హింసించారో వాళ్ళందరి పైన కొరడా జురిపించడం స్టార్ట్ చేశారు. ఎవరైతే మెయిన్గా ఎవరైతే హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో తిట్టారో వాళ్ళందరినీ చుక్కలు చూపించడం కూడా జరిగింది. దీంతో సొంత కార్యకర్తని ఏమైనా ఊకున్నాడా అంటే అది కూడా లేదు మిత్రులారా. టీడీపీ కార్యకర్త ఒకళ్ళు అక్కడ వైఎస్ భారతి గారిని విమర్శిస్తే అనరాని మాటలు అంటే అక్కడ చంద్రబాబు నాయుడు వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో అతన్ని అరెస్ట్ చేయించి జైలు పంపించడం కూడా జరిగింది. సో ఇక్కడ గవర్నమెంట్ సెక్టర్కి వచ్చేసరికి ఇంకేం చేశారంటే మిత్రులారా, ఈ మంత్ ఫస్ట్ తారీఖున వచ్చేసరికి పెన్షన్స్ ఇవ్వడం కానీ, అక్కడ గవర్నమెంట్ ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం కానీ,
మొత్తం డేట్ ఆఫ్ ఫస్ట్లోనే పడిపోతున్నాయి మిత్రులారా. మొన్న దసరా రోజున కూడా దీపం పథకం కింద ఉచితంగా సిలిండర్స్ కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. అయితే ఇంత మంచిగా అక్కడ రిఫార్మ్ చేస్తూ ఉంటే ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు వచ్చేసరికి 10,300 చేంజ్ డిఎస్సి ఉద్యోగాల నోటిఫికేషన్ కూడా ఇచ్చారు మిత్రులారా. చాలా రకాలుగా మనకి డ్రోన్ సమ్మిట్ అనేసి ఇక్కడే జరిగింది. ఇంకోటి విశాఖపట్నంలో వచ్చేసరికి 1,00,000 కోట్లతోని ఒక ఇండస్ట్రీస్ కూడా డెవలప్ చేయడం స్టార్ట్ అయింది. సో ఎక్కడ మనం చూస్తుంటే కేంద్ర సర్కారు అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్లయితే ఉందో ఇక్కడ రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ అలానే ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్తో ముందుకు దూసుకెళ్తున్న వైనం చూసి అక్కడ ప్రతిపక్షంగా పార్టీలో ఉన్న వైఎస్ఆర్సీపీ కానీ ఇంకా తోక పార్టీలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళు మంచి చేసినా కూడా విమర్శ చేయడం స్టార్ట్ చేశారు. అది ఎలానో ఒకసారి చూడండి మిత్రులారా. గంజాయి తాగేసి పోలీస్ కానిస్టేబుల్ని ఇష్టం ఉన్నట్టుగా దాడి చేస్తే ఆ దాడి చేసిన ఎవరైతే ఉన్నారో ఆ ఉన్మాదుల్ని శిక్షించడం తప్పంట. దానికి క్యాస్ట్ ఈక్వేషన్స్ పెడుతున్నారు, దానికి మతరంగం ముడుపుతున్నారు. అంటే ఇక్కడ వచ్చేసరికి ఎంత ఘోరం ఇది. అంటే క్రిమినల్స్ కూడా కులానికి మతానికి సంబంధం ఉంటుందా? అయితే ఇంకొకటి ఏంటంటే మేము వచ్చినాక గుడ్డలూడు తీసుకు తంతాం పోలీసులు అంటాడు. పోలీసులు అందుకేనా ఈ ఉద్యోగాలు చేసేది? గుడ్డలూడు తీసి తన్నించుకోవడానికేనా? ఇది ఎట్లుంటుందంటే మిత్రులారా, అంబటి రాంబాబు గారు ఇందాక వచ్చేసరికి ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షులు పోలీసుతోనే ఇష్టం ఉన్నట్టు కేకలు వేసుకుంటూ మాట్లాడుతున్నాడు. అసలు ఒక ప్రజాస్వామ్యంలో పోలీసు లేకపోతే నువ్వు ఇంటి నుంచి బయటకు కూడా రావు. ఈ విషయం అంబటి గారు తెలుసుకోవాలనేసి అనుకుంటున్నాను. ఎవరు క్రిమినల్ అయితే ల్యాండ్ ఆర్డర్ ఉంటుంది, మీకు హ్యూమన్ రైట్స్ కూడా ఉంటుంది. అంత మాత్రం గుడ్డలూడి తీస్తాంతారా? ఇదా మీరు నడిపించే ప్రజాస్వామ్యం అనేసి అక్కడ మేధావి వర్గం ఇప్పటికి ప్రశ్నిస్తూనే ఉంది. కూటమి సర్కార్ని నిజంగా వీళ్ళు ఫైట్ చేయాలనుకుంటే అసెంబ్లీ సెషన్స్ ఇప్పుడు 2-3 సార్లు జరిపించారు. ఆ 2-3 సార్లలో ఏ సార్ అయినా ఏ సెషన్లో అయినా ఆయన అటెండ్ అయ్యారా? జస్ట్ వస్తారు, హాజరు వేసుకొని వెళ్ళిపోతారు. అతనితో పాటు ఆయనకున్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా వచ్చేసి వెళ్ళిపోతున్నారు. కానీ ప్రజల సమస్యల మీద ఎప్పుడైనా వీళ్ళు అసెంబ్లీలో ఫైట్ చేశారా? అట్లా ఇప్పుడు అసెంబ్లీకి నీకు ఎమ్మెల్యే హోదా ఇచ్చి నువ్వు అసెంబ్లీలో ఫైట్ చేయాలి, కానీ గల్లీలో వచ్చి ఫైట్ చేయడానికి అసలు అక్కడ ఏముంది నీకు? జస్ట్ పబ్లిసిటీ స్టంట్ తప్ప. సో ఇతను చేసేది కరెక్టా మిత్రులారా? జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కరెక్టా? ఒక ఎమ్మెల్యేవి నువ్వు, ఒక రాష్ట్రానికే ఒకసారి ముఖ్యమంత్రి, నువ్వు ఎక్స్ ముఖ్యమంత్రివి. సో నువ్వు ఎలా ఉండాలి అని చెప్పేసి ఒకసారి మీరు క్వశ్చన్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు దినంగా ఈ వైఎస్ఆర్సీపీ అంటుంది కదా మిత్రులారా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దీని గురించి ఒకసారి విందాం ఫ్రెండ్స్. కూటమి ప్రభుత్వ అధికారులకు సంవత్సరం అయింది కదా, ఎలా ఉందన్న చంద్రబాబు గారి పరిపాలన? లాస్ట్ 5 years కన్నా ఇప్పుడు ఒకటి చంద్రబాబు 12 నెలల పాలన ఎలా ఉంది? చాలా బాగుందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అభివృద్ధికి దారులు చూస్తున్నాము. కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు బాగున్నాయా, లేకపోతే ఇంత ముందు పనులు బాగున్నాయా? కూటమి ప్రభుత్వం వచ్చాకే బాగున్నాయి. ఎందుకు బాగున్నాయి అంటారు? ఎందుకు బాగున్నాయి అంటే ఇనుము, సిమెంట్, ఇసుక అంతా తగ్గింది రేటు. ఇసుక ఉచితంగా వస్తుంది. అది కాక రాజధాని ఇక్కడ ప్రారంభం అయింది, పనులు బాగున్నాయి. అసలు అదే జగన్ ఉన్నట్టయితే ఈ వాడికి జెండా ఎత్తాల్సి వచ్చేది, పక్క రాష్ట్రాలకు వలసలు అల్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితి లేకపోకుండా మన రాష్ట్రంలో మనం బతికే పరిస్థితి ఇప్పుడు ఉంది. అందుకు ఆనందంగా ఉంది నాకు. ఎలా అనిపిస్తుంది పరిపాలన? చాలా బాగుంది పరిపాలన. ఇది వరకు పరిపాలన కంటే ఇప్పుడు సూపర్, మామూలుగా కాదు. ఇది వరకు ఏం నచ్చలేదు, ఇప్పుడు ఏం నచ్చుతుంది? ఇది వరకు ఏముందండి, అన్ని గంజాయిలు, ఎక్కడ చూసిన కుర్రోళ్ళు, ఇయే కదా జరిగేది. ఇప్పుడు అసలు ఎక్కడ చూడటానికి కూడా ఎక్కడ లేరు. అసలు పాలన మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఏదో ఉంది అన్న క్యాంటీన్ సార్, కడుపులో తిని వచ్చాం. ఆయన పరిపాలన బాగుంటది. ఆయన ఏ పని చేసినా కరెక్ట్ గా ఉంటది. చంద్రబాబు అంటే మాట తప్పుతారని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అసలు అదంతా అబద్ధం, వాళ్ళే మాట తప్పారు. ఇస్తారండి, మా అన్న ఇచ్చిన మాట ఎప్పుడు తప్పరు, మాట నిలవేరుస్తారు. అంటే పవన్ కళ్యాణ్, లోకేష్ ఎలా ఉన్నారు? బాగుంది. పరిపాలన ఎలా ఉంది? ప్రభుత్వం పరిపాలన బాగానే ఉంది. అప్పుడు కానీ ఇప్పుడు చాలా బాగుంది. రోడ్లు కానీ, భోజనాన్న క్యాంటీన్లు కానీ, పబ్లిక్ కానీ ఏదైనా బాగుంది. చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుందమ్మా? చాలా బాగుందండి. పరిపాలన బాగా చేస్తున్నారు, మంచి మంచి పనులు చేస్తున్నారు. బాగానే ఉంది పరిపాలన. పనులు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయా? ఇంటి నిర్మాణ పనులు గతంలో బాగా దొరుకుతున్నాయా? ఇప్పుడు ఎందుకు దొరుకుతున్నాయి, అప్పుడు ఎందుకు దొరకలా? ప్రాబ్లం ఇప్పుడు ఫ్రీ అందువల్ల పరిపాలన ఎలా సాగుతుందండి? పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? గౌరవంలాగా ఉంది. మిత్రులారా, ఇక్కడ కూటమి సర్కార్ ఎట్లా పనిచేస్తుందో, అయితే ఇక్కడ ఒక మంత్రి గారు వచ్చేసరికి ఈ వెన్నుపోటు దినం గురించి జగన్ గారి గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందాం. వెన్నుపోటు దినోత్సవం, మీరే వెన్నుపోటుకి అంబాసిడర్ అనే విషయం అందరికీ తెలుసు. వెన్నుపోటు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే 5 సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు, మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు, మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు, బాబాయిని గొడ్డలపోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు. మరి మీ మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి? మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? మీకు అర్హతే లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఈ రోజు రెడ్ బుక్ కాదు కదా, రాజ్యాంగబద్ధంగా ఏముంటే అది జరుగుతుందే తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది. మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్ళి అంటే తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకూడదా? ఇదేనా మీరు ప్రోత్సహించుండేది? గతంలో ఎలాగో రౌడీ షీటర్ని ప్రోత్సహించారు, మరి గంజాయిని తయారు చేశారు. గంజాయి రాష్ట్రంలో రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు. ఈ రోజు ఆ ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పక్క, పవన్ కళ్యాణ్ గారు పక్క, లోకేష్ బాబు గారు ఒక రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తుంటే మీకు అర్థం కావడం లేదు. వెన్నుపోటు దినోత్సవం మీరు ఏం జరిగింది, ప్రజలు ఎందుకు మాకు బుద్ధి చెప్పారు, మనం ఏ విధంగా వెన్నుపోటు చేశామో మీరు చర్చించుకోండి. మీరు 19లో ఏం చెప్పారు, మరి ఈ రోజు మీకు ఎందుకు 11 సీట్లకే పరిమితయ్యన్న విషయం మీరు తెచ్చుకోవాలి. ప్రజలకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకునే ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏం చేశారో మీరు ఆ రోజు మీకు వెన్నుపోటు దినంగా కనబడించలేదా జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ప్రశ్నించారు ఇందాక. దానిపై మీ రెస్పాన్స్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? అయితే ఇది ఇలానే ఉంటే రేపు 4వ తారీఖుట వెన్నుపోటు దినాన్ని పాటిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినంగా నిర్వహిస్తారట. నేను అడుగుతాను, ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏమిటి ఈ వెన్నుపోటు దినం ఏంటి? చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంగా ఏమేమి చేస్తుందో మీకు తెలీదా? వెన్నుపోటు దినంగా ఎందుకు మీరు పరిగణిస్తున్నారు? ఏమొచ్చింది మీకు? అంటే ఎలాగా అనిపించింది మీకు? అంటే మీ తాతగారు రాజారెడ్డి గారు అప్పట్లో వెరైటీస్ యజమానిగా ఉన్న నర్సయ్య గారు కదా, ఆయన జింకా వెంకట నర్సయ్య గారిని మట్టుబెట్టి ఆ మైండ్ ని లాక్కున్న దానికంటే పెద్ద వెన్నుపోటు చేశారా చంద్రబాబు గారు ఈ సంవత్సర కాలంలో? ఎవరికి పొడిచారు ఆయన వెన్నుపోటు? జింకా వెంకట నర్సయ్య గారికి మీ తాత వేసిన పోటు కంటే పెద్ద పోటు వేశారు అవునా చంద్రబాబు నాయుడు గారు? పోనీ మీరు మీ తండ్రి ముఖ్యమంత్రితో అడ్డు పెట్టుకొని 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని కొల్లగొట్టారే, దానికంటే పెద్ద పూట ఏమండి? భారతదేశంలో అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేసి 43 లక్ష కాదులేండి 43,000 కోట్ల రూపాయలు మాత్రమే అవినీతికి పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని ఛార్జ్ షీట్లు వేసినారు. మీ మీద 11 ఛార్జ్ షీట్లు ది సిబిఐ హ్యాస్ ఫైల్డ్ అగైన్స్ యూ. దానికంటే రాష్ట్ర ప్రజలకు మీరు పొడిచిన దానికంటే వెన్నుపోట జగన్మోహన్ రెడ్డి గారు? రారా బాబు జగన్ బాబు రా అని ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ భుజాల మీద ఎక్కించుకొని ఆడిచ్చిన బాబాయ్ వివేకానంద రెడ్డికి వేసిన పోటు కంటే పెద్ద పోట ఇదేమన్నా? ఏం మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి గారు? అన్యం పన్ను అడగనే బాబాయిని గొడ్డలు పెట్టుకెళ్ళి చేసినావు కదా. తల్లి చెల్లి యువర్ ఓన్ మదర్, ఆమె కడుపున పుట్టినారు మీరు. తల్లి చెల్లి యువర్ ఓన్ సిస్టర్ శ్రీమతి షర్మిల గారు. వేరార్దే ఎక్కడున్నారు సార్ చెప్పండి? మీ వెన్నుపోటుకు భయపడి, మీ గొడ్డలి పోట్లకు, మీ కత్తి పోట్లకు ఆలోచించుకుంటుంటేనే షివరింగ్ వచ్చి పారిపోయినారు కదా. మా అన్న దగ్గరికి వెళ్తామని చెల్లి అంటుందండి. మన చెల్లి అంటే మీ చెల్లి. లేదు నా కొడుకు దగ్గరికి వెళ్తాను అంటుందండి అమ్మ. మనమ్మ అంటే మీ అమ్మ అంటుందండి. అటువంటి మీరు చంద్రబాబు నాయుడు గారు సంవత్సర కాలంగా వెన్నుపోటు పడి ఎందుకంత ఆతురత? ప్రజలు 5 సంవత్సరాలు ఇచ్చినారు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని పరిపాలించమని. సంవత్సరానికి మీరు ఎందుకు ఇంత ఎగిరెగిరి పడుతున్నారు? మీ మాట ఎవరు నమ్ముతారు రాష్ట్రంలో? అంటే
ఒక నీతులు చెప్పేటప్పుడు మీ వెనకాల ఉన్న హిస్టరీ చెక్ చేసుకోండి అనేసి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇతను చెప్తున్నారు. అండ్ అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వచ్చేసరికి మాజీ ఎమ్మెల్యేనో ప్రజెంట్ ఎమ్మెల్యేనో ఏం మాట్లాడుతున్నారు వినండి. జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తీసుకురాలేనటువంటి ఈ ప్రజానీకం మిమ్మల్ని ఊరికి గాలికి కొట్టుకుపోతారని మీకు మనం చేస్తా ఉన్నా. వింటున్నారు కదా ఫ్రెండ్స్, వీరంట ఎవరైతే వైఎస్ఆర్సీపీకి ఓటు వేయలేదో గాలి కొట్టుకోబోతారంట. అసలు నిజంగా ఇలాంటి మాటలు మాట్లాడాలా అంటే ప్రజలకి శాపనార్థాలు ఇచ్చుకుంటూ ప్రజల దగ్గర ఓట్లు ఎట్లా అడుగుతారు మీరు? అసలు ఇట్లాంటి పోల్ని పెట్టుకోవడం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓడిపోయింది జరిగింది. మీరు ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏందో తెలుసా? మీ దగ్గర ఉన్న ఇట్లాంటి లూజ్ టంగ్స్ వల్లనే. ఇట్లాంటి లూజ్ టంగ్స్ నాయకులు మాట్లాడుతూనే జనాలు చీదరించుకొని మీకు ఓట్లు వేయలేదనేసి అక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రజలు చెప్తున్నారు. అయితే సోమిరెడ్డి గారు ఏం చెప్తున్నారో వినండి. జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ వెన్నుపోటు దినం అంట. అదేందో నాకు అర్థం కాదు. వెన్నుపోటు దినం అని పేరెత్తే అర్హత జగన్మోహన్ రెడ్డికి పార్టీకి ఉందా? లేదే. ఎట్లుంటది? ఒక తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉంటే 43,000 కోట్ల కుంభకోణంలో ముద్దాయి ఎవరు? జగన్మోహన్ రెడ్డి. రాజశేఖర రెడ్డి సీఎం ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ లో నువ్వు సంపాదించింది 43,000 కోట్లు. ఈ దేశంలో ఎవరైనా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్ గా పట్టుకొని సిబిఐ కేసు పెట్టిందంటే 2012లో పెట్టిందంటే 13 years బ్యాక్ పెట్టిందంటే నీకు వెన్నుపోటు అని పేరెత్తే అర్హత నీకుందా? పదం పలికే అర్హత ఉందా? అయిపోయింది. ఆ 43,000 కోట్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అడ్డం పెట్టుకొని సంపాదించావు. కాంగ్రెస్ కి ఎన్నుపోటు పొడిచి సొంత పార్టీ పెట్టావు. నువ్వా మాట్లాడేదంట? ఈ రోజు జనాన్ని ఎన్నుపోటు పొడిచావు. నువ్వు ఒక్క ఛాన్స్ అని చెప్పి నువ్వు కలిసిన కల్తీ మద్యం తాగిచ్చి 1,000 మందిని చంపి లక్షల మందిని బెడ్ రిడన్ చేశావు, మంచం ఎక్కించావు. ఎంత ఈ రోజు సిఐడి ఎంక్వైరీలో ఇప్పటికి తేలింది 3,200 కోట్లు. ఒక బోఫర్స్ ఎంత? 60 కోట్లు. ఒక 2G స్కామ్ ఎంత? 100 కోట్లు. నీ స్కామ్ ఎంత? అప్పుడు 43,000 కోట్లు, ఇప్పుడు 3,200 కోట్లు. మైనింగ్ స్కామ్ తీస్తే ఎంత? ఈ లిక్కర్ స్కామ్ లో అనఫిషియల్ సేల్స్, అనధికారికంగా అమ్మిన సేల్స్ తీస్తే మరెంత? ఈ రోజు నువ్వా వెన్నుపోటు దినం నడిపేది? జనాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. నీకు ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడివి. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా 43,000 కోట్లు ఓపెన్ గా పట్టుకొని సిబిఐ కేసులో నువ్వు ఎంత ఉందో 43 కోట్లు నువ్వు ఎన్ని కోట్లు స్కామ్ చేసావో దాని గురించి చెప్పుకుంటూ దీనికి మా నాన్నకి చనిపోయిన నాన్నగారిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు అని చెప్పేసి సోమిరెడ్డి గారు చెప్తున్నారు దీని మీ గురించి. అయితే ఇక్కడ రెడ్డప్ప గారు కూడా ఏం చెప్తున్నారో ఒకసారి వినండి ఫ్రెండ్స్. ఆస్తి కోసం చెల్లెల్ని, తల్లిని కూడా ఇవరకు రోడ్లో వేసిన మనిషి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సి అన్నావు, 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి పెట్టావా అని చెప్పి అడుగుతా ఉండా. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పైచిలకు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి జూన్ నెలాఖరు లోపల భర్తీ చేస్తామన్న ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఇది వెన్నుపోట? 5 సంవత్సరాల్లో మెగా డిఎస్సి పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చి అమలు చేయకపోవడం వెన్నుపోట అని చెప్పి నేను అడుగుతా ఉండా. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి మరీ పేదవాడి పొట్టను అన్నం తండ్రి లేకుండా చేసిన నువ్వు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సప్లాన్ల నిధులు మళ్లించి సామాజిక న్యాయానికి వెన్నుపోటు పొడిచిన మీరు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే 70% హామీలన్నీ కూడా అమలు చేశాం. ఈ దేశంలో 4,000 రూపాయలు పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయడంలా. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే సూపర్ 6 లో భాగంగా 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చామో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు సంతోషంగా వాళ్ళ ఇంటికి 1వ తేదీ పొద్దున 7 గంటలకు వాళ్ళ చేతుల్లో పెన్షన్ డబ్బులు చేరుతున్న విషయం వాస్తవం కాదా? మొదటి నెలలోనే మొదటి సంతకం మెగా డిఎస్సి మీద 16,347 పోస్టులకు సంతకం పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది హామీల అమలులో మొదటి స్థానంలో మా కూటమి ప్రభుత్వం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారు. మెగా డిఎస్సి అన్నావు, 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా డిఎస్సి. ఇందాక మనం చెప్పాం కదా ఫ్రెండ్స్ మెగా డిఎస్సి గురించి నీకు అసలు ఊసే ఉందా అప్పుడులో అని చెప్పేసి మన రెడ్డప్ప గారు మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇంకొకటి ప్రజా తీర్పుకు వచ్చేసరికి ఇంకా మన టీడీపీ నుంచి దళిత వర్గం నుంచి ఉన్న ఎంఎస్ రాజు గారు ఏం చెప్తున్నారో వినండి. కార్యక్రమాల పేరు కూడా ఏ నాయకుడైనా ప్రజలకు దగ్గర ఎందుకు కార్యక్రమాలకి పేరు పెడతాడు. ఏ నాయకుడైనా ఎంత
అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ప్రజా తీర్పు అనేది ఫైనల్. అది దాన్ని కూడా నువ్వు ఇప్పుడు అంబేద్కర్ గారిని వెన్నుపోటుదారుడు అంటున్నావు, ఇక్కడ ఉన్న ప్రజల్ని వెన్నుపోటుదారుడు అంటున్నావు అనేసి ఎంఎస్ రాజు గారు మాట్లాడడం జరిగింది. ఇలా కోకొల్లలుగా ప్రతి నాయకులు టీడీపీ నుంచి అక్కడ జనాల నుంచి ఈ వెన్నుపోటు దినం మీద విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆఖరికి బొత్స సత్యనారాయణ గారు ఇందాక అక్కడ పడిపోతే కూడా అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వైఎస్ఆర్సీపీలో ఒక్క కథనం కూడా వేయలేదు. ఎందుకంటే దాన్ని కూడా వీళ్ళు రాజకీయం చేసుకుందాం అనేసి దురుద్దేశం ఉందనేసి ఇక్కడ టీడీపీ శ్రేణుల్లో మాట్లాడుతున్నారు. చేస్తున్నప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ విమర్శిస్తుంది కాబట్టి అల్టిమేట్గా 2029లో మళ్ళీ రిజల్ట్ ఎలా ఉంటుందో ఈ ప్రజలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రజలు ఏ విధంగా రిజల్ట్ ఏ విధంగా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో మనం వీళ్ళకి పాజిటివ్గా ఉందామా, నిజంగా వైఎస్ఆర్సీపీ చేసేది కరెక్టా, లేకపోతే కూటమి సర్కార్ చేసేది కరెక్టా, మీ కామెంట్స్ రూపంలో చెప్పగలరు. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్.